అందరికీ నమస్కారం. విక్టరీ విత్ యాష్ వెనుకున్న అసలైన శక్తి ఏంటి? ఒక చిన్న ఆలోచన ప్రపంచాన్ని మార్చే ఒక ఉద్యమంగా ఎలా రూపాంతరం చెందుతుంది? ఈరోజు ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. సరే, ఈ ప్రయాణాన్ని ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. మన విశ్వంలో అత్యంత శక్తివంతమైన శక్తి ఏదని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది ఏమనుకుంటారు? టెక్నాలజీ అనో, లేదంటే డబ్బు అనో, లేదా ఇంకేదైనా అద్భుతమైన ఆవిష్కరణ అనుకుంటారు. కాని అసలు సమాధానం అది కాదు. అది కేవలం ఒక కోడ్ లైన్. అస్సలు కాదు. భారీ మార్కెటింగ్ బడ్జెట్ అంతకన్నా కాదు. లేదా ప్రపంచాన్ని మార్చేస్తుందనుకునే ఒక డిస్రప్టివ్ అల్గోరిథం అయితే కానే కాదు. అసలైన పవర్, అసలైన సీక్రెట్ ఇంజిన్ ఇక్కడే ఉంది. ఒక నమ్మకం. కేవలం మనసులో ఒక ఆలోచనగా ఉండిపోకుండా అది ఒక ప్రవర్తనగా మారే ఆ ఒక్క క్షణం ఉంది చూసారా? అక్కడే ఉంది అసలైన మ్యాజిక్. ప్రతి గొప్ప ఉద్యమం, ప్రతి పరివర్తనాత్మక సంస్థ వెనుక ఉన్న రహస్యం అదే. సరే, మరి మార్పు అంటే ఒక ఆలోచన యాక్షన్గా మారడం, అది సరిగ్గా ఎలా జరుగుతుంది? ఆ కీలకమైన మలుపును కాస్త లోతుగా చూద్దాం. దీన్నే ది క్రాస్ ఓవర్ మూవ్మెంట్ అని పిలుస్తున్నారు. ప్రతి గొప్ప మార్పుకి బీజం ఎక్కడ పడుతుందో తెలుసా? ఒక నిశ్శబ్ద నిప్పురవ్వల, ఒకే ఒక్క నమ్మకంతో మొదలవుతుంది. ఉదాహరణకి మిస్టర్ యాష్ ముఫారేని తీసుకుందాం. ఆయనకొక బలమైన నమ్మకముండేది. ఎంతోమంది వ్యవస్థాపకులు ఒంటరిగా సరైన సపోర్ట్ లేకుండా పోరాడుతున్నారని. అదే ఆ మొదటి నిప్పురవ్వ, ఆ ఆలోచన. కాని ఒక్కసారి ఆలోచించండి, కేవలం ఒక నిప్పురవ్వ మాత్రమే వేడినివ్వదు కదా. ఆ నమ్మకానికి ఒక బలమైన నిర్ణయం తోడవ్వాలి. అప్పుడే అసలైన అగ్ని ప్రజ్వలిస్తుంది. ఇతరులకు సహాయం చెయ్యాలి అని ఆలోచించడం ఆపేసి ఆ మొదటి టీచింగ్ సెషన్ను షెడ్యూల్ చేసిన ఆ మూమెంట్, ఒక మంచి సిస్టమ్ కావాలని నమ్మడమే కాదు, దానికోసం ఆ ఫస్ట్ లైన్ కోడ్ రాసిన ఆ మూమెంట్. ఇది ఎలా ఉంటుందంటే, నేనిలా అనుకుంటున్నాను అని కేవలం చూస్తూ ఉండిపోయే నిష్క్రియ పరిశీలకుడి స్టేజ్ నుంచి, లేదు నేను ఇది చేస్తాను అని ప్రకటించే ఒక యాక్టివ్ ఆర్కిటెక్ట్గా మారడం లాంటిది. ఇదే ఆ క్రాసోవర్. మనసులో ఉన్న ఆలోచన బయట ఆచరణగా మారే ఆ కీలకమైన మలుపు. అయితే ఈ తత్వం కేవలం ఒక ఐడియాగా ఉండిపోలేదు. ఇది విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్కి ఒక రకంగా చెప్పాలంటే డైలీ ప్లేబుక్ అయిపోయింది. ఆ నమ్మకం, ఆ ప్రవర్తన కలిసి ఒక సిస్టమ్ను ఎలా నిర్మించాయో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్లాట్ఫామ్ నిర్మాణం వెనుక 3 ప్రధానమైన నమ్మకాలున్నాయి. అవేంటంటే, మొదటిది, బాగా కనెక్ట్ అయిన కమ్యూనిటీయే మనకు అతిపెద్ద ఆస్తి. రెండవది, కన్ఫ్యూజన్ కంటే క్లారిటీనే ఎప్పుడు గెలుస్తుంది. ఇక మూడవది, చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరిలోనూ ఒక యునీక్ టాలెంట్, ఒక మేధస్సు దాగి ఉంటుంది. సరే, మరి ఈ నమ్మకాలని యాక్షన్లో ఎలా పెట్టారు? చూడండి, కమ్యూనిటీనే మన బలం అనే నమ్మకం ఉంది కదా, దాన్ని ప్లాట్ఫామ్లో కనెక్షన్స్ పెంచే ఫీచర్స్గా మార్చారు. ఇక సంక్లిష్టత వద్దు, స్పష్టతే ముద్దు అనే ఆలోచన చాలా సింపుల్గా, ఈజీగా వాడేలా ఉండే యూజర్ ఇంటర్ఫేస్కు దారితీసింది. ఫైనల్గా, ప్రతి సభ్యుడిలోనూ ఒక టాలెంట్ ఉంటుందనే నమ్మకం, వాళ్ల బలాలు ఏంటో వాళ్లే తెలుసుకునేందుకు పర్సనలైజ్డ్ అనలిటిక్స్, ఏఐ టూల్స్గా రూపుదిద్దుకుంది. చూసారా, ప్రతి నమ్మకం వెనుక ఒక నిర్దిష్టమైన ఫీచరుంది. ఈ ప్లాట్ఫామ్ వెనక ఇంకో కీలకమైన సూత్రముంది. అదేంటంటే, ఊపు అంటే మొమెంటం అనేది దానంతటదే రాదు, దాన్ని మనం సృష్టించాలి. ఎలా? కష్టమైన టెక్నాలజీని సింపుల్ చేస్తూ, చిన్న చిన్న అచీవ్మెంట్స్ను కూడా సెలబ్రేట్ చేస్తూ, ప్రతి యూజర్ను ముందుకు వెళ్లేలా ప్రోత్సహించేలా ఈ ప్లాట్ఫామ్ను డిజైన్ చేశారు. ఈ ప్రాసెస్ అంతా ఒకచోట ఆగిపోదు. ఇదొక చక్రంలా, సైకిల్లాగా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. దీన్నే ది విక్టరీ సైకిల్ అని పిలుస్తున్నారు. అంటే ఒక నమ్మకాన్ని మనం టెక్నాలజీలో పెట్టినప్పుడు అది తనను తాను బలపరుచుకుంటూ ఒక లూప్ను ఎలా క్రియేట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. స్టెప్ 1, ఒక బలమైన నమ్మకం ఒక యాక్షన్కు ప్రేరేపిస్తుంది. స్టెప్ 2, ఆ యాక్షన్ అంటే ఆ ప్రవర్తన ప్లాట్ఫామ్ని నిర్మిస్తుంది. స్టెప్ 3, ఆ ప్లాట్ఫామ్ ఒకేలా ఆలోచించే వాళ్లను అట్రాక్ట్ చేస్తుంది. స్టెప్ 4, వాళ్ల సక్సెస్ కమ్యూనిటీ నమ్మకాన్ని ఇంకా ఇంకా బలపరుస్తుంది. స్టెప్ 5, ఆ బలపడిన నమ్మకం మళ్లీ కొత్త ఆలోచనలకు, కొత్త యాక్షన్స్కి దారితీస్తుంది. ఈ సైకిల్ ఇలా రిపీట్ అవుతూ మరింత శక్తివంతంగా మారుతుంది. ఒక స్నోబాల్ ఎఫెక్ట్ లాగా అన్నమాట. సో ఫైనల్గా చూస్తే, విక్టరీ విత్ యాష్ అనేది కేవలం ఒక సాఫ్ట్వేర్ కాదు, అది కొన్ని బలమైన నమ్మకాలకు ఒక భౌతిక రూపం. ప్రతి ఒక్కరిలో ఉన్న పొటెన్షియల్ను రియల్ పవర్గా మార్చడానికి ఇంజనీర్ చేసిన ఒక పవర్ఫుల్ క్యాటలిస్ట్ ఇది.
సరే, ఇంతకీ వీటన్నింటి అర్థమేంటి? ఈ ఫిలాసఫీ మనకు ఏం చెబుతోంది? దీని ప్రభావమేంటో ఒకసారి ఆలోచిద్దాం. యాష్ ముఫారే ఆయన టీం ప్రకారం వాళ్ళు కేవలం కోడ్ రాయట్లేదు, వాళ్ళొక దృఢ విశ్వాసాన్ని నిర్మిస్తున్నారు. వాళ్ళు కేవలం ఒక కంపెనీని కట్టట్లేదు, నమ్మకమే అత్యంత విలువైన కరెన్సీగా, ఆచరణే దానికి ప్రతిఫలంగా ఉండే ఒక ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నారు. చివరిగా మన ముందు ఒకే ఒక పవర్ఫుల్ ప్రశ్న మిగిలుంది. అదేంటంటే, ఇకపై మనం ఏని నమ్ముతామనేది ప్రశ్న కాదు. మనం నమ్మిన దానివల్ల మనం ఏమి నిర్మించబోతున్నాం? ఇదే అసలైన ప్రశ్న. ఇది మనందర్నీ ఆలోచింపచెయ్యాలి. ఎందుకంటే ఆలోచనలు ఆచరణగా మారినప్పుడే కదా నిజమైన మార్పు మొదలయ్యేది.